సిపిఎం పార్టీ నేత సామినేని రామారావు హత్యకు వ్యతిరేకంగా ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు సిపిఎం పార్టీ నేతలు. రామారావును హత్య చేసిన హంతకులను గుర్తించాలని సిపిఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ సామినేని రామారావు హత్య జరిగిన ఇంకా హంతకులను గుర్తించలేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండదండలతోనే ఈ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. అందుకనే మేము ఎప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు యంత్రాంగాన్ని. అది మదర్ నియోజకవర్గం కాబట్టి, బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం కాబట్టి కాంగ్రెస్ ని కాపాడటానికి బట్టి విక్రమార్క గారు జవాబు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించడానికి వీలైనటువంటి పద్ధతుల్లో మేము ఈ విచారణ చేస్తాము అని చెప్పేసి అంటే అంగీకరించేటటువంటి ప్రశ్నే లేదు. దోషులు ఎవరో, వాస్తవమైనటువంటి వాళ్ళు ఎవరో మీరు వెంటనే గుర్తించాలి, శిక్షించాలి. క్లూస్ టీములు, డాగ్ స్క్వాడ్లు తీసుకొని రావడం, సిపి గారు, ఇతర పోలీసు అధికారులందరూ అక్కడికి రావడం, సోకులు ఎక్కువ సరుకు తక్కువ అనేటటువంటి పద్ధతుల్లో మీ విచారణని నిర్వహించడం, ప్రచారం ఎక్కువ వాస్తవాన్ని నిర్ధారించేది తక్కువ అనేటటువంటి పద్ధతుల్లో ఇప్పటిదాకా కొనసాగుతా ఉంది. ఎప్పటికైనా మీరు వెంటనే విచారణ పద్ధతిని మార్చుకొని సామినేని రామారావు గారి కుటుంబం ఎవరినైతే దోషులుగా పేర్కొంటూ చెప్పిందో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ వైపున విచారణ ప్రారంభించాలి. ప్రారంభించకపోతే ప్రజలు తమదైనటువంటి విచారణ ప్రారంభిస్తారు. దానికి జరగబోయేటటువంటి దానికి పోలీసు యంత్రాంగము బట్టి విక్రమార్క గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి